మెగా టీవీ. మన చుట్టూ ఉన్న దేశాల్లో రాజకీయాలు అగ్నిపర్వతంలా బద్దలవుతున్నాయి. ఆర్థిక సంక్షోభంతో శ్రీలంకలో ప్రజలు ఏకంగా అధ్యక్ష భవనాన్ని ముట్టడించి ప్రభుత్వాన్ని గద్దెదించారు. రిజర్వేషన్ల మంటలతో బంగ్లాదేశ్లో ప్రధానమంత్రి దేశం విడిచి పారిపోవాల్సిన దుస్థితి వచ్చింది. అటు నేపాల్లో ఏ ప్రధానికి కూడా పూర్తికాలం అధికారములు ఉండలేకపోతున్నారు. ఇక దాయాది దేశం పాకిస్తాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. అక్కడ ఎప్పుడు ఏ ప్రభుత్వం కూలిపోతుందో, ఎప్పుడు ఆర్మీ చేతులకి పగ్గాలు వెళతాయో ఎవ్వరికీ తెలియదు. ఈ పరిణామాలన్నీ చూసిన తర్వాత ఇండియాలో కూడా ఒక కొత్త చర్చ మొదలైంది. భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా ప్రజలను భారీ స్థాయిలో సమీకరించి పొరుగు దేశాల్లో వచ్చినట్లుగానే ఇక్కడ కూడా ఒక ఊహించని మార్పును, ఒత్తిడిని తీసుకురావచ్చా, ప్రభుత్వాలను కూల్చేయవచ్చా అంటే ఇండియాలో ఆ పప్పులు అస్సలు ఉడకవు. ఇక్కడ అసలు కుదరదు. ఎందుకంటే ఇండియాలో గేమ్ చాలా డిఫరెంట్. బయట ప్రపంచానికి, సాధారణ ప్రజలకు ఇండియా అనగానే కేవలం ప్రధాని నరేంద్ర మోదీ ఒక్కరే కనిపిస్తారు. కానీ ఆయన వెనక ఉండి నడిపిస్తున్న, దేశాన్ని కాపాడుతున్న ఆ సైన్యం గురించి ఎవరికి తెలియదు. దేశవ్యాప్తంగా 4 దిక్కులా మోదీ మోహరించిన ఈ శక్తుల గురించి తెలిస్తే ఎవరైనా సరే షాక్ అవ్వాల్సింది. భారత రాజకీయ రంగంలో మోదీ ప్రభుత్వానికి అమిత్ షా ఒక పవర్ఫుల్ వెపన్. అమిత్ షా ప్రధాని మోదీకి అత్యంత నమ్మకస్తుడు. ఢిల్లీ పీఠం నుంచి దేశం రాజకీయాలను శాసిస్తున్న అపర చాణక్యుడు, మాస్టర్ మైండ్ అమిత్ షా. వ్యూహాలు రచించడంలో ఆయనకు ఆయనే సాటి. కేంద్ర హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఆయన తీసుకున్న నిర్ణయాలు అమేజింగ్. ఉత్తరప్రదేశ్లో పార్టీని బలోపేతం చేయడంలో, అనేక రాష్ట్రాలలో ఎన్నికల విజయాలకు ప్రణాళికలు రచించడంలో అమిత్ షా పాత్ర అసాధారణమైనది. అనేక కీలకమైన బిల్లులు, విధాన నిర్ణయాలను పార్లమెంట్లో ఆమోదించడంలో ఆయన దక్షత పార్టీకి పెద్ద బలంగా నిలిచింది. జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370 రద్దు ఆయన పదవీ కాలంలో తీసుకున్న ముఖ్యమైన నిర్ణయాలలో ఒకటి. దేశ భద్రత, అంతర్గత వ్యవహారాలపై ఆయనకున్న పట్టు వేరే లెవెల్. ఇక ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ విషయానికి వస్తే ఆయనను సన్యాసి యోధుడు, ఉత్తరాదికి రాజుగా పరిగణిస్తారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత శాంతి భద్రతల విషయంలో కఠిన చర్యలు తీసుకున్నారు. రాష్ట్రంలో నేరాలను అరికట్టడానికి, అవినీతిని నిర్మూలించడానికి ఆయన తీసుకున్న చర్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. గూండాలు ఎవరైనా తోకజాడిస్తే తాట తీస్తారు. తన బుల్డోజర్తో అక్రమార్కుల ఆటలు అరికట్టారు. రామమందిర నిర్మాణం, కాశీ విశ్వనాథ్ కారిడార్ అభివృద్ధి వంటి కార్యక్రమాలు ఆయన నాయకత్వంలోనే విజయవంతమయ్యాయి. యోగి పరిపాలనా శైలి అనేక మందికి ఆదర్శంగా నిలిచింది. ఆర్థికంగా, సామాజికంగా ఉత్తరప్రదేశ్ను ముందుకు తీసుకెళ్లడానికి ఆయన చేస్తున్న కృషి అనిర్వచనీయం. ఇక దేశ భద్రతకు అత్యంత కీలకమైన ఈశాన్య రాష్ట్రాల విషయానికి వస్తే అక్కడ చొరబాటుదారులకు సింహ స్వప్నంగా మారిన ఇనుప కవచం, ది బెస్ట్ అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ఉన్నాడు. అస్సాం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన హిమంత ఈశాన్య రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయడంలో అద్భుతమైన పనితీరు కనబరుస్తున్నారు. వివాదాస్పదమైన ఆఫ్సా చట్టాన్ని దశల వారీగా ఉపసంహరించుకోవడం, రాష్ట్రంలో ఉగ్రవాద కార్యకలాపాలను నియంత్రించడం, మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం వంటి అంశాలపై ఆయన ప్రత్యేక దృష్టి పెట్టారు. పొరుగు దేశాలతో సరిహద్దు వివాదాలను పరిష్కరించడంలో కూడా ఆయన క్రియాశీలక పాత్ర పోషించారు. ఈశాన్య భారత అభివృద్ధికి ఆయన చేపట్టిన ప్రాజెక్టులు ఎన్నో ఉన్నాయి. ఇక పాలిటిక్స్ కి దక్షిణ భారతదేశం గుండెకాయ లాంటిది. అక్కడ పరిస్థితులను శాసించడానికి ఉరుము లాంటి నాయకుడు, ఓజీ పవర్ హౌస్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నాడు. యూత్ లో, మాస్ లో ఆయనకున్న ఫాలోయింగ్ తో ఎటువంటి కల్లోనైనా క్షణాల్లో ఆపేయగల సత్తా ఆయనకుంది. పవన్ చరిష్మాకు ప్రధాని మోదీనే ఫిదా అయిపోయారు. కూటమి ప్రభుత్వంలో ఏపీకి ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి పరిపాలనలో ఆయన స్పీడు మామూలుగా లేదు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తనదైన శైలిలో ప్రజల సమస్యలపై పోరాడుతున్నారు.
జనసేన పార్టీ అధినేతగా ప్రజల్లో బలమైన పునాదిని ఏర్పరచుకున్నారు. యువతలో, ముఖ్యంగా సామాజిక వర్గాలలో ఆయనకు విశేష ఆదరణ ఉంది. తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో ఆయన పాత్ర ఎప్పటికప్పుడు చర్చనీయాంశంగా మారుతూ ఉంటుంది. రాష్ట్ర అభివృద్ధికి, సంక్షేమానికి ఆయనకు చేస్తున్న కృషి అభినందనీయం. తూర్పున రాయల్ టైగర్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి గురించి చెప్పుకోవాలి. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సువేందు రాష్ట్ర రాజకీయాల్లో ఒక బలమైన నాయకుడిగా ఎదిగారు. గతంలో ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్లో కీలక పాత్ర పోషించి ఆ తర్వాత భారతీయ జనతా పార్టీలో చేరి రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడంలో కీలక భూమిక పోషించారు. ఏళ్లుగా బెంగాల్ను ఏలిన మమతా బెనర్జీని గద్దెదించిన ఘనత సువేందుకే దక్కుతుంది. బెంగాల్ బార్డర్స్లో ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు బంగ్లాదేశ్ అక్రమ వలసదారులకు ముచ్చెమటలు తెప్పిస్తున్నాయి. బెంగాల్ రాష్ట్రానికి తిరిగి పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి ఆయన నిరంతరం కృషి చేస్తున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలలో, ముఖ్యంగా మౌలిక సదుపాయాల కల్పనలో ఆయన చురుగ్గా పాల్గొంటున్నారు. పశ్చిమ బెంగాల్లో శాంతి భద్రతల మెరుగుదలకు, అవినీతి నిర్మూలనకు ఆయన తీసుకుంటున్న చర్యలు ప్రశంసనీయం. ఇక పడమరన మరాఠా లైన్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ పాత్ర కూడా అపారమైనది. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్ర రాజకీయాలలో ఒక చురుకైన, నిర్ణయాత్మక నాయకుడిగా పేరు పొందారు. రైతు సంక్షేమం, పారిశ్రామికాభివృద్ధి, పట్టణ ప్రణాళికలలో ఆయన చేసిన కృషి రాష్ట్రానికి ఎంతో మేలు చేసింది. మహారాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఆయన చేపట్టిన పథకాలు విజయవంతమయ్యాయి. ఇక నిశ్శబ్ద రక్షకుడు, అదృశ్య కవచం అజిత్ దోవల్ గురించి ఎవరికి పెద్దగా తెలియదు. ఆయన భారత జాతీయ భద్రత సలహాదారుగా ఉన్నారు. దేశ అంతర్గత, బాహ్య భద్రతా వ్యవహారాలపై ఆయనకున్న పట్టు అపారం. అనేక కీలకమైన మిలిటరీ ఆపరేషన్లలో, ఉగ్రవాద వ్యతిరేక చర్యలలో ఆయన ప్రణాళికలు కీలక పాత్ర పోషించాయి. దేశ భద్రతకు సంబంధించిన వ్యూహాలను రచించడంలో ఆయనది అగ్రస్థానం. సరిహద్దు భద్రత, సైబర్ భద్రత, నిఘా వ్యవస్థల బలోపేతానికి ఆయన అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు. ఈ నిశ్శబ్ద నాయకుడు తెర వెనుక ఉండి దేశానికి రక్షణ కవచంగా నిలుస్తున్నారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో నార్త్ టు ఈస్ట్ వరకు ఉన్న ఈ పవర్ఫుల్ ఆర్మీ భారతదేశాన్ని ముందు నడిపిస్తుంది. పక్క దేశాల్లో నెలకొన్న రాజకీయ అస్థిరత, సంక్షోభాల నేపథ్యంలో భారత్ స్థిరంగా, పటిష్టంగా ఉండటానికి ఈ నాయకులందరూ కలిసికట్టుగా కృషి చేస్తున్నారు. ఇది కేవలం ఒక ప్రధాని లేదా ఒక పార్టీ విజయం మాత్రమే కాదు, ఒక బలమైన నాయకత్వ పటిమ, వ్యూహాత్మక దక్షతకు నిదర్శనం. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ దేశ భవిష్యత్తుకు ఈ నాయకత్వం కొత్త దిశ నిర్దేశం చేస్తుంది. భారతదేశం ప్రపంచ శక్తిగా ఎదగడానికి ఈ నాయకత్వం ఎంతగానో దోహదపడుతుంది.